7 రకాలుగా సంతానం అంటే ఇదే. 1, పూర్వజన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించిన వారు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో సంతానంగా జన్మిస్తారు. 2, తాను పూర్వజన్మలో బాకీ పడిన అప్పును అంటే రుణాన్ని చెల్లించుటకు సంతానంగా జన్మిస్తారు. 3, పూర్వజన్మలోని శత్రుత్వం తీర్చుకోవటానికి ఈ జన్మలో సంతానంగా జన్మిస్తారు. 4, పూర్వజన్మలో తనకు ఒకడు అపకారం చేశాడు, దానికి ప్రతీకారం తీర్చుకోలేదు, ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవటానికి అపకారం చేసిన వాడికి సంతానంగా జన్మిస్తారు. 5, పూర్వజన్మలో తాను అనుభవించిన సేవ సుఖములకు బదులు తీర్చుకోవడానికి సంతానంగా జన్మించి తల్లిదండ్రులకి సేవ చేస్తారు. 6, పూర్వజన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు సంతానంగా జన్మిస్తారు. 7, ఏమీ అపేక్షించిన వారు కూడా సంతానంగా జన్మించి తన విధులను తీరుస్తారు. ఇలా సంతానంగా జన్మించిన వారు కర్మానుసారంగా తమ పనులు పూర్తిగానే మరణిస్తారు లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో ప్రతీకారం తీర్చుకోవటమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, పుత్రికలే కాదు, భార్య, భర్త, సోదరుడు, పని మనిషి, ఆవు, కుక్క మొదలైన పశువులు కూడా కర్మ రుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. రుణము తీరగానే వదిలి వెళ్ళడమో పరలోకానికి చేరడమో జరుగుతుంది. ఇవి ధర్మగ్రంథములు చెప్పిన సత్యములు. దీంట్లో సూక్ష్మమైనది మనం తెలుసుకోవలసినది మరియు సైన్స్ కూడా చెప్పినది ఏమిటంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ అండ్ ఈక్వలెంట్ రియాక్షన్. న్యూటన్ 3rd లా కదా. కర్మను ఎవ్వరూ తప్పించుకోలేరు, ఇది నిజం. అందరూ జై శ్రీరామన్ కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.